కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు యుగంధర్ రియల్ స్టోర్. రైస్ యువర్ డ్రీమ్స్. అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారులా? మంచిగున్నారా? నేను కూడా మస్తుగున్నా. ఇయ్యాల కూడా మీ అందరి కోసం మంచి మంచి గరం గరం వార్తలు పట్టుకొచ్చిన. మొదలైతే హెడ్లైన్స్ చూద్దాం పాండ్రి. మల్లారెడ్డి తారేటు. సింహాన్నే దువ్వుతున్నావంటే నువ్వు మామూలోడివి కాదన్నో. అమ్మ బాబోయ్, ఇది బైకా లేకపోతే పెద్ద ఆటోనా? పామును వెంటాడి పంపించిన కాకులు. స్కూల్ పిల్లల రెయిన్ డాన్స్. మొన్నట్లా పూణేలా ప్రియుని కోసము సియా గోయాల్ అనే ఓ పిల్ల కాబోయే భర్తను కొండ మీదకి ట్రెక్కింగ్ కోసం అని తీసుకుపోయి తోసేసి చంపింది కదా. గా ముచ్చట తెలుసుడుతోనే అందరూ ముక్కు మీద ఏలేసుకున్నారు. మరి గింత అధ్వానమా అని తిట్టుకున్నారు. అయితే ఆ ముచ్చట పురాగా మరవక ముందే ఇంకో గస్వంటి ముచ్చటే బయటకు వచ్చింది. అదేంది అంటే ప్రియుని కోసం భర్తను చంపిందట. ఇగో ఈమెనే ప్రియుని కోసం కట్టుకున్న పెనిమిటినే చంపాలని చూసింది. ఇక దానికోసం మొదలు ఎట్లా స్కెచ్ చేసిందో గీ రికార్డింగ్ లో ఉన్నది నండి. మొత్తం అన్ని వండాలి, మీరు ఇంటికి రావద్దు. రైట్, ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి. ఇన్నరా ఫుల్లుగా తాగి మందు చాలకపోతే ఇంకా తెచ్చి తాగి బిల్డింగ్ నుంచి కిందికి దిగొద్దు, ఆన్నే తాగాలే ఆన్నే వండాలే అంటున్నది. ఇదంతా కూడా బిల్డింగ్ నుంచి దోషేసి చంపుదామని స్కెచ్ అన్నట్టు. చూసేటోళ్ళకు కూడా తాయి కింద పడ్డాడని చెప్దామని చూసినట్టున్నది. కానీ అట్లా భర్త చావకపోయేటాళ్లకు ట్రీట్మెంట్ కోసం అని దవాఖానకు తీసుకుపోయింది. ఇక ట్రీట్మెంట్ నడుస్తుంటే టాయిలెట్ క్లీనర్ ఎక్కిచ్చింది. ఆయనతది నరాలకి పోయే ఎఫెక్ట్ అయ్యి విడిచిండు భర్త ప్రశాంత్. మేనమామ అవుతాడు సార్, నాకు మేనమామ అవుతాడు. 6 months ముందు నుంచి ప్లానింగ్ నడుస్తుంది మొత్తం మీద. ఇట్లా చేయాలి. ఈమె పేరు సంధ్య. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాలకల్లైన కథిది. కాకుంటే పోలీసుల ముందేనా ఈమె గారు ఆటలు ఎంక్వైరీ చేసి కథను మొత్తం బయటికి తీసిండ్రు. ఇప్పుడు సంధ్యను ఆమె ప్రియుడు అనిల్ను అరెస్ట్ చేసిండ్రు. ఇగో వీళ్ళకి సాయం చేసిండట ఈ సాయం అనేట ఆయనే. ఎవరెత్తేసారు కిందికి? నువ్వెత్తేసినావా అలా బాగా ఎత్తేసిందా? నేనే లేపేసి నువ్వెత్తేసినావా? నాకు ఒకటి ఇస్తాడా అలా వైఫై చేసి మొన్ననేమో సియా అనేటామె కాబోయే భర్తను కొండమించి దోషేసి చంపింది. ఇప్పుడేమో ఈమె ఇట్లా భర్తను చంపింది. ఏందో ఏమో పొర్రి నడమ గిట్లా తయారైతున్నారు ఎందులో కొందరు ఆడోళ్ళు. అయ్యో, స్కూల్ ఓపెన్ అయినాయి. పిల్లలు పొద్దున్నే లేచి మంచిగా తయారయ్యి బ్యాగులు టిఫిన్ బాక్సులు తీసుకొని స్కూల్ బస్సులు ఆటో ఎక్కి పోతున్నారు. అయితే ఆ డ్రైవరు ఎట్లా నడుపుతున్నాడు, బస్సు కండిషన్ ఎట్లున్నది ఎవ్వలకు తెలియదు. దబ్బున జరగరాంది జరిగి పిల్లలకేమన్నా అయితే వామ్మో ఏంది పరిస్థితి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అవో గటు చూడుండ్రి. వామ్మో చూసిండ్రా అనుల్లా, స్కూల్ బస్సు రన్నింగ్లో ఉండగానే టైర్ ఊసిపోయింది. బస్సు వెనుకనే ఉన్న బైక్ మీద ఉన్న వాళ్ళు అన్న ఆపు బస్సు ఆపు అని చెప్తానే ఉన్నారు. ఇంతలో రెండో టైర్ సూత ఊసిపోయింది. ఇంకా నయ్యం బస్సు స్లోగానే పోతున్నది కాబట్టి ఏం కాలేదు. లేకుంటే 2 టైర్లు ఊసిపోయి బస్సు పల్టీ కొడితే ఎంత డేంజర్ ఉండేది కథ. ఏంది కడప జిల్లా పులివెందులలో జరిగింది ఘోరం. బస్సులో 30 మంది పిల్లగాళ్ళు ఉన్నారట. బస్సు డ్రైవర్ వెంటనే బస్సు ఆపిండు కాబట్టి ఎవ్వలకి ఏం కాలేదు. ఆ రోడ్డు పక్కకున్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది ఇదంతా. అసలు స్కూల్ బస్సులు అంటే ఎంత కండిషన్లు ఉండాలి, ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేపియాలి, టైర్లు చెక్ చేసుకోవాలి. ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించండి, సురక్షితంగా గమ్యం చేరండి అని ఆర్టీసీ వాళ్ళు చెప్తుంటారు కదా. నిజం చెప్పాలంటే ప్రైవేట్ వాటికంటే ఆర్టీసీ బస్సులే నయం. కానీ అప్పుడప్పుడు వాళ్ళు సుత ప్యాసింజర్లకు ఖతర్నాక్ జలకిస్తుంటారు. కర్ణాటక రాష్ట్రంలో ఒక ఆర్టీసీ డ్రైవరు బస్ నడుపుతున్న పద్ధతి చూసి అందులో ప్యాసింజర్లు గజగజ వణికిపోయిండ్లు. ఏం జరిగిందంటారా? మీరే చూడుండ్రి. అగ చూస్తున్నారా అనుల్లా, మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ వెళ్తుర్లా బస్సు డ్రైవింగ్ చేస్తున్నాడు డ్రైవర్ అన్న. చుట్టూ సిమ్మ చీకటి, ఎదురుగా ఏమున్నదో అవపడతలేదు. అయినా సుత రిస్క్ తీసుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. అసలు ఏమైంది? బస్సుకు హెడ్ లైట్లు లేవా అనంటే
కర్ణాటక రాష్ట్రం కలబురగి నుంచి చించోలి రూటలు పోతున్న ఆర్టీసీ బస్సు సగం బోంగనే 2 హెడ్ లైట్లు ఖరాబ్ అయినాయట. అప్పటికే చీకటి పడ్డది, ముంగడికి పోయేటట్టు లేదు, వెనక వచ్చేటట్టు లేదు. అయినా ఎట్లనో అట్లా ముందుకే పోదామని డిసైడ్ అయిండు ఆ డ్రైవర్ అన్న. కండక్టరు తన మొబైల్ ఫోన్లో టార్చ్ లైట్ వెలిగించి ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు మీదికి లేపి పట్టుకుంటే ఇక దాని ఎల్తుర్లో బస్సు డ్రైవింగ్ చేసిండు. ఇక ఇది చూసిన ప్యాసింజర్లు నీ కథ సల్లగుండా చీకట్ల బస్సును తీసుకుపోయి దేనికి గుద్దుతాడో ఏందో అని భయపడుకుంటా కూసున్నారు. అట్లా 90 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ చేసిండట ఆ డ్రైవర్ అన్న. ఎవరో ప్యాసింజరు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు అది మస్తు వైరల్ అయింది. బస్సు హెడ్ లైట్లు పనిచేయకపోతే బస్సు ఒక పక్క కాపి అందులున్న ప్యాసింజర్లను వేరే బస్సులు ఎక్కించి పంపియాలే గాని ఇట్లా వాళ్ళ పానాలతో ఆడుకునుడేంది అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఆ డ్రైవర్ ను సస్పెండ్ చేసిండట. ఇగో ఇక్కడ ఇంకో గమ్మతి. ఓ నీ తెలివి పాడుగాను 2 లారీలల్లో నింపే లోడ్ అంతా మూటలు కట్టి ఇక ఏడ జాగా పడితే ఆడ నింపిండు. లాస్ట్కు ఆ ట్రక్కు బాయినెట్ మీద కూడా అంతెత్తు మూటలేసి బిగించి కట్టిండు. డ్రైవింగ్ సీట్లో ఉన్నోనికి ముందేమున్నది అనేది అస్సలు అవుపడదు. దానికి కూడా ఒక ఉపాయం చేసిండు. డ్రైవర్ సీటు పక్కకు ఒకడేలాడుకుంటా చక్కగా పోని చక్కగా రైట్ తీసుకో, లెఫ్ట్ కొంచెం స్లో చేసుకో అని డ్రైవర్ చెవులో చెప్తుంటే ఆ ప్రకారం డ్రైవింగ్ ఎత్తున్నాడు. ఏందో ఏమో పోన్రి, గిస్వంటి అన్ని మన దేశంలోనే జరుగుతాయి అని అనుకోబట్టిన్లు ఈ వీడియోని చూసిన నెటిజన్లు. మల్లారెడ్డికి మస్తు మంది ఫ్యాన్స్ ఉంటారు కదా. మల్లన్న మైక్ పట్టి డైలాగులు కొడుతుంటే సినిమా హీరో డైలాగులకు ఫ్యాన్స్ కేకలేసినట్టే పార్టీ కార్యకర్తలు మస్తుగా విజిల్స్ వేస్తుంటారు. అయితే ఈ నడుమ ఎందుకో గాని మల్లన్న డైలాగులు వినబడతలేవు ఎక్కువ. మల్లన్న కూడా జర కనబడతలేడు మున్పటోలే. ఎందుకబ్బా అని చాలా మంది అనుకుంటుంటే ఇప్పుడు కనబడ్డాడు. కానీ ఓ పెద్ద బాంబు వేల్చే మాట మాట్లాడిండు. అదేందంటే మీరే నుండ్రి. అమ్మ బాబోయ్, ఇదేందుల్లా ఇది తెలంగాణ మోడల్ కేసీఆర్ అని, కేటీఆర్ కాబోయే సీఎం అని, బీఆర్ఎస్ పార్టీతోనే ఫుల్ డెవలప్ అయిందని పెద్ద పెద్ద డైలాగులు కొట్టే మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఉన్నట్టుండి బీఆర్ఎస్ కు దూరమైనా నన్ను మర్చిపోవద్దు అని అంటున్నాడు. నిజంగానే దూరం అవుతాడా ఎట్లా? మరి బీఆర్ఎస్ కు దూరమైనా మర్చిపోవద్దు అంటుండంటే ఆల్రెడీ దూరమైనా అని చెప్తున్నట్టో లేకుంటే దూరం అవుతా అని అంటున్నట్టో తెలియదు కానీ మల్లన్న ఇట్లా అనేసరికి చాలా మంది షాక్ అవుతున్నారు. ఇప్పటికే కొన్ని దినాల సంది మల్లన్న పార్టీకి దూరంగానే ఉంటున్నాడు. అప్పట్లో బీజేపీలకు కూడా పోతుండనే వార్తలు వచ్చినాయి. ఇక ఇప్పుడు మల్లారెడ్డి ఇట్లా అనేపటికి మల్లన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోవడు ఖాయమైంది అని కొందరు అంటుంటే ఇంకొందరేమో మల్లన్న ఏదున్నా కుల్లంకుల్లా బయటికి చెప్పేటోడైనా కొన్ని దినాలు ఆగితే ఆయనే అన్ని చెప్తాడు అని అంటున్నారు. చూడాలి మరి మల్లన్న ఏం చెప్తాడో ఎటు పోతాడో. గిన్నిస్ బుక్కులు ఉన్నాయే రికార్డులు అనుకుంటారు చాలా మంది. కానీ దునియా మొత్తంలో ఎతుకుతే అంతకు మించిన గమ్మతి ముచ్చట్లు, వింతలు, విచిత్రాలు చాలా పడతాయి. ఇటువంటి అన్ని వాళ్ళుగా గిన్నిస్ బుక్లకు ఎక్కిస్తే నెలకో బుక్ ప్రింట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రికార్డుల ముచ్చట ఎందుకు వచ్చింది అంటారా? అగో అటు చూడుండ్రి. ఏంది బైక్ అనుకుంటారా, ట్రాక్టర్ అనుకుంటారా? 3 ఆడోళ్ళు అంతమంది పిల్లలను ఎత్తుకొని కూర్చున్నారు. ఈ మోతెవరేమో పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడు. మొత్తం ఎంతమంది ఉన్నారో కౌంట్ చేద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 ట్యాంక్ మీద కూర్చున్న ఆయనతో కలిపి 10 మంది. ఓ కొడుక, ఇటువంటి డ్రైవింగ్ ఇంతవరకు ఎవ్వరు చేసి ఉండరు కావచ్చు. మామూలుగా అంత మంది కలిసేటన్నా పోవాలంటే 2 ఆటోలు కావాలి. కానీ ఈయన మాత్రం నా బైక్ ఉన్నాక ఆటో ఎందుకు దండుగా అనుకొని అందరినీ బైక్ ఎక్కించుకొని మనల్ని ఎవరు ఆపేదన్నట్టు దంచకపోతున్నాడు. మన దేశంలో కాదు ఇది, పాకిస్తాన్ లో పడ్డ సీన్ గాని పుషుక్కునేది గాన గిన్నిస్ బుక్ వాళ్ళు చూస్తేనా వాళ్ళ బుక్కులకు ఎక్కియకున్నా ఇంకేదైనా గిన్నె మీద బుక్కులైనా పేరు ఎక్కిస్తారేమో ఆయనకు. ఏం బోవుడులా అది పుసుక్కునేమన్నా జరగరాంది జరుగుతూ ఇంకేమన్నా ఉన్నదా? సరే అవసరం కొద్ది అట్లా పోతున్నారేమో గానీ డేంజర్ కాదా? గిట్లుంటారు చూడండి లోకం మీద కొందరు. ఇది వానాకాలం కదా, జర నీళ్ళకైతే తిప్పలు ఉండదు. ఎందుకంటే 4 వానలు వడుడుతోనే ఊర్లల్లో చెరువులు నిండుతాయి, వాగులు కూడా పొంగుతుంటాయి. కాబట్టి ఇక బాయిలళ్లకు బోర్లళ్లకు కూడా మంచిగానే నీళ్ళు వస్తుంటాయి. అయితే ఎన్నొచ్చినా బోర్ల నుంచి నీళ్లు బయటికి రావాలంటేనైతే మోటార్ ఆన్ చేయాలి కదా. కానీ అదేందో గీడా మోటార్ లేదు, గీటర్ లేదు, అయినా బోర్ ఎట్లా నీళ్లు పోస్తున్నదో చూసిండ్రు కదా. అట్లనే ఇంకొక బోర్ చూడుండ్రి, అట్లనే 3వ బోర్ను కూడా చూడుండ్రి.
ఇట్లా 3 బోర్ల నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. మళ్ళా నీళ్లు కూడా స్వచ్ఛంగా ఉన్నాయి. ఒక్క బోర్లైతే మోటార్ వేసినా కూడా నీళ్లు రావు, ఎందుకంటే భూమి లోపల జల ఉండక బోరు పోయేది. కానీ అదే ఈడ రైతు 3 బోర్లేస్తే 3 ఇట్లనే మోటార్ పెట్టకుండానే నీళ్లు పోస్తున్నాయి. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం పరిధిలున్న పూసుకుపల్లి శివార్లా. ఈ నడుమనే రైతు 3 బోర్లు వేయించిండట. ఇక ఈ నడుమనే వానలు కూడా పడ్డాయి కాబట్టి ప్రాజెక్టు కూడా దగ్గరుండేటాళ్లకు ఇట్లా బోర్లల్ల నుంచి నీళ్లు వస్తున్నాయి. వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప తిరుగు తిరుగు తిమ్మప్ప తిరుగాలేనే నరసప్ప అని చిన్నప్పుడు వాన కొడుతున్నప్పుడు ఆడుకున్న పాట యాదుకున్నదా అనుల్లా? ఆ రోజులల్లా పిల్లలు ఎండకెండిళ్ళు వానకు దడిసిళ్ళు. కానీ ఇప్పుడు సరదవుతుందని పిల్లలను అస్సలు బయటికే పోనీయరు పేరెంట్స్. అయితే అక్కడ ఒక ఆడ వాన కొడుతుంటే స్కూల్ ప్రిన్సిపల్కు ఒక మంచి ఆలోచన వచ్చింది. పిల్లలందరినీ బయటికి పిలిచిండు. ఇక అటెనకాల ఏం చేసిండో చూడుండ్రి. చూస్తున్నారా అనుల్లా? పిల్లలందరూ వానల తడుచుకుంటా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో. ఆడపిల్లలు మగపిల్లలు స్కూల్ గ్రౌండ్లకు వచ్చి సంబరంగా డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే మనం కూడా వాళ్ళతోని కలిసిపోయి స్టెప్పులు వేయాలని అనిపిస్తున్నది కదా. అయినా స్కూల్కి వచ్చిన పిల్లలు క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకోకుండా గిట్లా బయటకు వచ్చి వానలు తడుచుకుంటే ఎగురుతుంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నాడు? తతిమ్మ సార్లు టీచర్లు ఏడికి పోయిండ్లు అని అనుకుంటున్నారా? ఆ స్టూడెంట్స్ ను బయటకు పోయి ఎంజాయ్ చేయమని చెప్పిందే వాళ్ళ ప్రిన్సిపల్. పెద్ద సారే పర్మిషన్ ఇచ్చినాక ఇక పిల్లలు ఆగుతారా? పొలం అనుకుంటా బయటకు వచ్చి గిట్ల డ్యాన్సులు చేసిండ్లు. మహారాష్ట్రలో ఉన్న ధూలే జిల్లాలో సక్రి అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగింది ఈ రెయిన్ డ్యాన్సు. ఈ చదువు పరీక్షలు మార్కులలోల్లి ఎప్పుడు ఉండేదేనాయే. అప్పుడప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తేనన్నా పిల్లల మీద ఒత్తిడి తగ్గుతుందని ఆ ప్రిన్సిపల్ ఆలోచన అన్నట్టు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. ఇక మొత్తానికైతే పిల్లలందరూ మస్తుగా ఎంజాయ్ చేసిళ్ళు పోన్రి. ఇవి ఇయాల్టి గరం గరం వార్తలు. మన టైం అయితే ఎరికే కదా, ప్రతిరోజు రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మీరైతే చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. ఉంటా మరి, టాటా.